ఫ్రెండ్స్, పాల్గొన మాసం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. పాల్గొన శుద్ధ పాఠ్యమి నుంచి 12 రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభిష్టం సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం వివరిస్తోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఆదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. పాల్గొనంలో గోదానం, దానదానం, వస్త్రదానం గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరి పాల్గొనం. ఇంతకుముందు 11 నెలల్లో చేసిన దేవత పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకొకసారి కనిపించడం విశేషమని చిలకమర్తి తెలిపారు. సర్వదేవత వ్రత సంహారంగా సర్వవ్రత సింహలోకనంగా ఇది కనిపిస్తుంది. పాల్గొన బహుళ పాఠ్యమి నాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్ళాడు. పాల్గొన బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడి మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. అంతేకాదు కురు పాండవుల్లో కొందరు పాల్గొన మాసంలో జన్మించినట్లు చెబుతారు. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి పాలకడల నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతిల జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి పాల్గొన అనే పేరుంది. పాల్గొన బహుళాష్టమి నాడు ధర్మరాజు, పాల్గొన శుద్ధ త్రయోదశి రోజున భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయని చిలకమర్తి తెలిపారు. శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో పాల్గొనం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫాల్గుని లేదా ఉత్తర ఫాల్గుని నక్షత్ర సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని ఫాల్గునిగా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణు పూజకు పయోవ్రతం విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాఠ్యమి నాడు ప్రారంభించి 12 రోజుల పాటు కొనసాగిస్తారు. సమీపంలోని నదుల్లో స్నానం ఆచరించి సూర్యుడికి ఆర్ఘ్యమిచ్చి విష్ణువును షోడశోపచారాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. ఆదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియ నాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ మాసంలో 2 రోజులు వినాయకుడిని ఆరాధిస్తారు. కాశీ ద్రాక్షారామంలో వెలిసిన దుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి చతుర్థి నాడు అవిఘ్న పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి వయోవ్రతానికి చివరి రోజు. ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారని చిలకమర్తి తెలియజేశారు. దివ్య ఔషధంగా భావించే విసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజించి ఆ చెట్టు వద్దనే అమలక ఏకాదశి వ్రతం నిర్వహిస్తారు. దీని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు. మధురతలోని మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం రోజు ఇది. అందుకే శివ పూజ చేస్తారు. ఈ నెలలో విష్ణు పూజకు ప్రాధాన్యత ఉంటుంది. పాల్గొన మాసంలో అతి ముఖ్యమైనది వసంతోత్సవం. ఇది కాముని పండుగ. హోలిక పూర్ణిమ కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి కాముని పండుగ ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు, మన్మధుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి పూజలు అందుకుంటుంటారు. ఫాల్గుణ మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. చవితి నాడు సంకట గణేశ వ్రతం ఆచరిస్తారు. బహుళాష్టమి నాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్య నాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.